దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా త్రిబుల్ చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నాడు. 2 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో అపజయమెరుగని దర్శకుడిగా గుర్తింపు పొందారు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో చరిత్ర సృష్టించిన రాజమౌళి భారతీయ సినిమా స్టైల్ను మార్చడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. ప్రెజెంట్ పాన్ ఇండియా సినిమా అనే పదానికి సిసలైన నిర్వచనంగా ఉన్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇటీవలి చిత్రం త్రిబుల్ తో కమర్షియల్ బ్లాక్ బస్టర్ సాధించిన రాజమౌళి నాటు నాటు పాటతో ఆస్కార్ అందించిన తొలి దర్శకుడిగా రికార్డుకెక్కారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ అడ్వెంచరస్ సినిమా తీయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. మరి ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం చేసుకున్న తర్వాతే అన్ని వివరాలను రాజమౌళి ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా రాజమౌళి ఆస్తులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే సెలబ్రిటీల ఆస్తులు ఎంత అనే విషయాన్ని చాలా సంస్థలు అంచనా వేసి ఉంటాయి. తాజాగా ఓ సంస్థ రాజమౌళి ఆస్తులు తెలిపింది. రాజమౌళి దాదాపు 158 కోట్లకు పైనే కూడబెట్టినట్టు తెలుస్తోంది. రాజమౌళికి హైదరాబాద్లో సొంత ఇంటితో పాటు నగరం చుట్టుపక్కల స్థలాలు, నల్గొండ శివారులో భారీ ఫామ్ హౌస్ కూడా సంపాదించినట్టు తెలుస్తుంది. అలాగే ఆయన దగ్గర BMW, రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. వీటి ధర 1.5 కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి పారితోషికాన్ని కూడా భారీగా పెంచినట్టు తెలుస్తుంది. తన కుటుంబ సభ్యులందరినీ మూవీలో ఇన్వాల్వ్ చేసి టీం మొత్తానికి కలిపి ప్యాకేజ్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు సినిమాల్లో లాభాల్లో వచ్చే వాటాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా బడ్జెట్ 1500 కోట్లని అంచనా వేస్తున్నారు. ఇక ఇదే జరిగితే భారత్లో అత్యంత భారీ బడ్జెట్తో తీయబోతున్న మొదటి సినిమా కూడా ఇదే అవుతుంది. మహేష్ బాబుతో తీయబోతున్న సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాని ప్రపంచంలో అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ KL నారాయణ నిర్మిస్తున్నారు.